తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పార్లమెంట్లో జరిగిన దాడి తరహా ఘటన చోటు చేసుకున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి చైర్మన్, ప్రోటెం స్పీకర్, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలంటూ ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ సూచించారు. ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలంటూ ప్రోటెం స్పీకర్ ఆదేశించారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబర్ 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 16న అసెంబ్లీలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 15ను కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పార్లమెంట్లో జరిగిన దాడి తరహా ఘటన చోటు చేసుకున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి చైర్మన్, ప్రోటెం స్పీకర్, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలంటూ ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ సూచించారు. ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలంటూ ప్రోటెం స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబర్ 15వ తేదీన ఉదయం సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 16న అసెంబ్లీలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 17ను కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అడిగి తెలుసుకుందాం. కృష్ణవేణి, పార్లమెంటులో ఒక ఘటన జరిగిన నేపథ్యంలో సెక్యూరిటీ వ్యవస్థలో లోపాల ఏదైనా కారణమైనప్పటికీ కూడా అలాంటివి మరోసారి మరెక్కడా పునరావృతం అవ్వకుండా తెలంగాణలో సైతం ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి చర్యలకు సన్నద్ధం అవుతున్నారు, అలాగే సమావేశాలకు సంబంధించిన వివరాలు ఏంటి? నందు, ప్రస్తుతానికి నిన్న పార్లమెంట్ లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న దగ్గర గ్యాలరీ నుంచి అన్నోన్ పర్సన్స్ కిందకు దూకి అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణాన్ని కూడా నెలకొల్పిన నేపథ్యంలో ఇక్కడ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము సెషన్స్ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి నిన్న ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ అయితే సిఎల్పీలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమక్షంలో కూడా పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు కూడా ఈ సమావేశంలో, శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగినట్లుగా తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు సజావుగా సాగాలంటే మూడంచెల భద్రతను కూడా పటిష్టంగా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని ఒక్కరిని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, ఎవరైతే మీడియా పాసులు ఇవన్నీ ఉన్న వాళ్ళనే ఖచ్చితంగా 1-2 సార్లు వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా శాసనసభ మండలి చైర్మన్, ప్రొటెం స్పీకర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో డీజీపీకి కూడా, ఈ హైదరాబాద్ డీజీపీకి కూడా ఈ ఆదేశాలను అయితే
చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం దగ్గర నుంచి కూడా అసెంబ్లీ దగ్గర కొంచెం అంటే స్ట్రిక్ట్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే మొదటి రోజు అసెంబ్లీలోకి చాలా అంటే పెద్ద మొత్తంలో జనాలు అయితే ఎవరైతే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంచెం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇలా తెలుసు అని కూడా కొంతమంది పాసులు పట్టుకొని విజిటింగ్ పాసులు పట్టుకొని లోపలికి వచ్చిన పరిస్థితి. దీన్ని ఈ రోజు పునరావృతం కాకుండా నిన్న జరిగిన సంఘటనలు లాంటివి ఏవి రిపీట్ కాకుండా, పార్లమెంట్ లో జరిగిన సంఘటనలు లాంటివి ఇక్కడ రిపీట్ కాకుండా కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయాలని నిన్న వీళ్ళు ప్రొటెస్ట్ స్పీకర్ ఆధ్వర్యంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ దగ్గర దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.